పోయేదారులు పరిసర గ్రామస్తులు కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి కైంకర్యాన్ని తిలకించి ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. రావికామత మండలం టి అజ్జాపురం చీమలపాడు పంచాయతీ పరిధిలో డోలవానిపాలెం కళ్యాణలావ గ్రామంలో విద్యుత్ అమరవీరులు 25వ సంస్మరణ సభ జరిగింది. డ్రాప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, వీటికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. 25 ఏళ్ల క్రితం ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకున్న పోరాటంలో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అమరులయ్యారని గుర్తు చేశారు. అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. విద్యుత్ అమరవీరులకు, విద్యుత్ ఉద్యమంలో మరణించిన అమరవీరులకు, విద్యుత్ అమరవీరులకు 2000 సంవత్సరంలోని ఆ రోజున టీడీపీ ప్రభుత్వం కాలంలోని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అలాగే విద్యుత్తుని ప్రైవేటు పరం చేయకూడదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో భారీ ఎత్తున సుమారుగా 150 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. ఆఖరు 2000 సంవత్సరంలో చెలో బషీరాబాద్ హైదరాబాద్ కార్యక్రమం పిలిపిస్తే లక్షలాది మంది ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యుత్ బాధలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ పోరాటంలోని విద్యుత్ పోరాటంలో కనీసం ఒక 3 అమరవీరులు తోటాలకి ఎదురొడ్డి నిలబడి పెంచిన విద్యుత్ ఛార్జ్ తగ్గించాలని పోరాటం చేస్తే ఆ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తుపాకులతో కాల్చి 3 పొట్టన పెట్టుకోవడం జరిగింది. అటువంటి అమరవీర్ స్ఫూర్తిగా నేడు స్మార్ట్ మీటర్ల పేరు మీద ఆదానికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం కొత్త ఆదాని స్మార్ట్ మీటర్ తీసుకొస్తున్నారు. రెండోది, ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీల మీద కోట్ల రూపాయల భారాలు అనేది వేసుకురావడం జరిగింది. అలాగే ఆ స్మార్ట్ మీటర్లకు, ట్రూ అప్ ఛార్జీలకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి ఈరోజు అమరవీరులు స్ఫూర్తితో మరింత ఉద్యమాలు సాగిస్తామని